ఆన్లైన్ గేమింగ్ నియమావళి 2026పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ రంగాలలో ఆన్లైన్ గేమింగ్ ఒక ప్రధాన రంగంగా మారింది. ఈ రంగంలో పెట్టుబడులు, వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారుల భద్రత, ఆర్థిక మోసాలు, గేమింగ్ వ్యసనం ఎడిక్షన్, ఆన్లైన్ జూదం, గ్యాంబ్లింగ్ వంటి సమస్యలు కూడా పెరిగాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025, ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహక మరియు నియంత్రణ చట్టం 2025ను అమలు చేసింది. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు దానిని సమర్థవంతంగా నియంత్రించడం ద్వారా సురక్షితమైన, బాధ్యతాయుతమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించడం. ముఖ్యంగా ఈ చట్టం ఆన్లైన్ గేమ్స్ను వివిధ వర్గాలుగా వర్గీకరించి రియల్ మనీ గేమ్స్, నగదుతో ఆడే గేమ్స్ను పూర్తిగా నిషేధిస్తూ ఈ స్పోర్ట్స్, స్కిల్ బేస్డ్ గేమ్స్, సోషల్ గేమింగ్ వంటి రంగాలకు ప్రోత్సాహం అందిస్తుంది. ఇది ఒక సమగ్ర చట్టంగా గేమింగ్ ప్లాట్ఫామ్లకు లైసెన్సింగ్ విధానం, వినియోగదారుల గుర్తింపు, కేవైసీ, వయసు నిర్ధారణ, డేటా భద్రత, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ వంటి అంశాలను కలిగి ఉంటుంది. అదనంగా అక్రమ గేమింగ్ యాప్లు మరియు వెబ్సైట్లను నిరోధించేందుకు ప్రభుత్వానికి అధికారం కల్పిస్తుంది. ఆన్లైన్ గేమింగ్ రంగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారతదేశంలో కూడా ఈ రంగం భారీగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ అభివృద్ధితో పాటు ఆర్థిక మోసాలు, వ్యసన సమస్యలు, వినియోగదారుల భద్రత వంటి అనేక సవాళ్లు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహక మరియు నియంత్రణ చట్టం 2025 ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ చట్టానికి అనుసంధానంగా రూపొందించిన ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహక మరియు నియంత్రణ నియమావళి 2026 దేశంలో గేమింగ్ రంగానికి ఒక స్పష్టమైన, సమగ్ర నియంత్రణ వ్యవస్థను అందిస్తోంది. ఈ చట్టం వెనుక ప్రధాన ఉద్దేశం ఒకవైపు ప్రజలను, ముఖ్యంగా పిల్లలు, బలహీన వర్గాలను ఆన్లైన్ మనీ గేమింగ్ వల్ల కలిగే ప్రమాదాల నుంచి రక్షించడంతో పాటు మరోవైపు ఈ స్పోర్ట్స్, సృజనాత్మక గేమింగ్ రంగాన్ని ప్రోత్సహించడమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారతదేశాన్ని గేమింగ్ మరియు ఆవిష్కరణల గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందని తెలియజేశారు. యువత జీవితాలను కాపాడటానికి కొత్త ఆన్లైన్ గేమింగ్ నిబంధనలు ఒక పెద్ద నిర్ణయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆన్లైన్ జూదంతో ముడిపడి ఉన్న అప్పులు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని పేర్కొంటూ విద్యార్థులలో హానికరమైన గేమింగ్ అలవాట్లను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ऑनलाइन गेमिंग से जुड़ा एक कानून बनाया है. अब ये सब शिक्षकों को पता होना चाहिए. गेमिंग एंड गैम्बलिंग, दुर्भाग्य ऐसा है कि कहते तो गेमिंग है लेकिन हो जाता है जुआ. और इसलिए सरकार ने, और बहुत बड़ा निर्णय है ये, बड़ी बड़ी ताकतें वो कभी नहीं चाहती थी कि ऐसा कानून आए और देश में गैम्बलिंग पर प्रतिबंध आ जाए. लेकिन आज एक ऐसी सरकार है जिसमें पॉलिटिकल विल है और जिसके दिल में देश के उज्जवल भविष्य की चिंता है, बच्चों के भविष्य की चिंता. और इसलिए हमने ऐसे किसी भी दबाव की परवाह किए बिना, किसको क्या लगेगा, किसको क्या नहीं लगेगा, इसकी परवाह किए बिना गेमिंग के संबंध में, ऑनलाइन गेम्स के संबंध में कानून लाए हैं. ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహక నియంత్రణ చట్టం 2025పై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఆన్లైన్ రియల్ మనీ గేమ్స్ సమాజానికి పెద్ద ముప్పుగా మారాయని పేర్కొన్నారు. వీటి కారణంగా అనేక మంది యువతలో గేమింగ్ వ్యసనంగా మారి తప్పుదారి పడుతున్నారని అన్నారు. రియల్ మనీ గేమ్స్ సమాజానికి హానికరమని, యువతను రక్షించాల్సిన బాధ్యత మనందరిదని, ఈ పరిస్థితుల్లో ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ను పూర్తిగా నిషేధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. Online gaming has emerged as a major sector within the digital technologies. Today, if we look at the online gaming sector, there are three segments. There are two segments out of the three which are very good for the society. There is one segment which is harmful to the society. The two segments which are good for the society are esports, which is an emerging activity in the competitive sports field. People work as a strategy, they play as a team. There is discussion about esports in Olympics and Asiad also. That we are going to promote in this bill. Second is online social gaming, which is part of our life. Sudoku, chess, so many things that we play in our day-to-day lives. That is also an activity which is going to be promoted as part of this. The third segment, which is online money gaming, that is a segment which is causing a lot of harm to the society. Because of the addiction to online money gaming,
And because of the opaque algorithms, young people initially win some small amounts and after that they lose their entire life savings. It's really painful. ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహక నియంత్రణ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి నియమాలను రూపొందించే అధికారం ఉంది. ఈ అధికారాన్ని వినియోగిస్తూ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరించి 2026 నియమావళి ముసాయిదాను రూపొందించింది. అంతర్మంత్రిత్వ శాఖలతో విస్తృత సంప్రదింపులు, న్యాయ పరిశీలనల అనంతరం ఈ నియమావళిని ఖరారు చేశారు. భారత ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని క్రమబద్దీకరించడానికి, వినియోగదారుల రక్షణను పెంచడానికి ఆన్లైన్ గేమింగ్ నియమావళి 2026ను విడుదల చేసింది. ఈ కొత్త నియమాలు మే 1, 2026 నుండి అమలులోకి వస్తాయి. ఈ నియమావళి ప్రధానంగా పారదర్శకత, భద్రత, నియంత్రణ, నిశ్చితత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఒక గేమ్ ఏ వర్గానికి చెందుతుందో, అంటే అది నిషేధిత ఆన్లైన్ మనీ గేమ్గా పరిగణించాలా లేదా అనుమతించబడిన సోషల్ గేమ్ లేదా ఈ స్పోర్ట్స్గా పరిగణించాలా అనే విషయాన్ని స్పష్టంగా నిర్ణయించడానికి ఒక వ్యవస్థను రూపొందించింది. అదేవిధంగా గేమింగ్ రంగానికి ఒక ఏకీకృత నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడం, వినియోగదారుల భద్రతకు సంబంధించిన ప్రమాణాలను నిర్దేశించడం, ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థవంతమైన వ్యవస్థను అందించడం వంటి అంశాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ నియమావళిలో అత్యంత ముఖ్యమైన అంశం ఇండియన్ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ స్థాపన. ఇది కేంద్ర స్థాయి నియంత్రణ సంస్థగా పనిచేస్తుంది. ఢిల్లీలో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ సంస్థ బహుళ శాఖల సమన్వయంతో పనిచేస్తుంది. ఇందులో హోం వ్యవహారాలు, ఆర్థిక శాఖ, మీడియా, క్రీడలు, న్యాయశాఖల ప్రతినిధులు భాగస్వాములవుతారు. నిషేధిత గేమ్ల జాబితా తయారు చేసి ప్రచురించడం, వినియోగదారుల ఫిర్యాదులను విచారించడం, నిర్వాహకులపై చర్యలు తీసుకోవడం, అప్పీళ్లను పరిశీలించడం, ఆర్థిక సంస్థలు, చట్ట అమలు సంస్థలతో సమన్వయం చేయడం వంటివి ఈ అథారిటీ ప్రధాన బాధ్యతలుగా ఉంటాయి. ఈ సంస్థ డిజిటల్ ఫస్ట్ విధానంతో పనిచేస్తుంది. అంటే ఎక్కువ భాగం కార్యకలాపాలు ఆన్లైన్ ద్వారానే జరుగుతాయి. ఈ నియమావళి ప్రకారం ప్రతి ఆన్లైన్ గేమును ఒక నిర్దిష్ట ప్రక్రియ ద్వారా పరిశీలించి వర్గీకరించబడుతుంది. ఒక గేమ్ ఆన్లైన్ మనీ గేమ్గా పరిగణించాలా లేదా అన్నది, గేమ్లో నగదు చెల్లింపులు లేదా పందేలు ఉన్నాయా, గెలిచినప్పుడు నగదు లేదా దానికి సమానమైన లాభం పొందే అవకాశముందా, గేమ్ ఆదాయ నమూనా ఎలా ఉంది, గేమ్లో పొందిన బహుమతులను నగదుగా మార్చుకునే అవకాశముందా అనే ప్రమాణాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇండియన్ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటుందని విశ్రాంత అదనపు డీసీపీ రెడ్డన్న తెలిపారు. చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు వాచ్ డాగ్ లాగా దీన్ని గమనిస్తూ ఉంటుంది. అయితే దీన్ని ఎవరైనా ఉల్లంఘించినా వాళ్ళని ఇమీడియట్ గా పట్టుబడతారు. అదే కాకుండా ఎవరైతే వీళ్ళని ప్రోత్సహించి ఆడతారో వాళ్ళని కట్టడి చేసి వాళ్ళ పైన కఠినంగా శిక్షించడానికి చట్టాన్ని రూపొందించారు. దీని ప్రకారం కేసులు రిజిస్టర్ చేస్తారు. కేసులు రిజిస్టర్ చేసి ఎవరైతే ఈ ఉల్లంఘిస్తారో అటువంటి వాళ్ళు అందరికి కూడా 3 ఏళ్లు జైలు శిక్ష. వాళ్ళు ఎవరైతే పిల్లల్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదిస్తారో వాళ్ళు 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, 28% జీఎస్టీ కట్టాలి. సో ఆ విధంగా ఈ చట్టాన్ని సవరించినారు. గేమింగ్ సంస్థ దరఖాస్తు ద్వారా లేదా కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా ఈ ప్రక్రియ 3 విధాలుగా ప్రారంభమవుతుంది. ఒకసారి ప్రక్రియ ప్రారంభమైతే సాధ్యమైనంత వరకు 90 రోజులలోపు నిర్ణయం తీసుకోవాలి. ఈ నియమావళి వినియోగదారుల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. గేమింగ్ నిర్వాహకులు తప్పనిసరిగా వినియోగదారుల భద్రతా ఫీచర్లు అమలు చేయాలి. వీటిలో వయసు నిర్ధారణ, వ్యసన నియంత్రణ చర్యలు, పారదర్శక నిబంధనలు వంటి అంశాలు ఉంటాయి. అదేవిధంగా 2 దశల ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారులకు న్యాయం పొందే అవకాశాన్ని పెంచారు. ఒక నిర్ణయంపై అసంతృప్తి ఉంటే అప్పీలు చేసే హక్కు కూడా కల్పించారు. ఆన్లైన్ మనీ గేమింగ్ వల్ల జరిగే ఆర్థిక మోసాలను నివారించడానికి ఈ నియమావళి కీలక చర్యలు తీసుకుంటుంది. బ్యాంకులు, చెల్లింపు వ్యవస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు నిషేధిత గేమ్లకు సంబంధించిన లావాదేవీలను సులభతరం చేయకుండా నిరోధించబడతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నియమావళి అమలు ఒకే శాఖ బాధ్యత కాకుండా అనేక సంస్థల సమన్వయంతో జరుగుతుంది. అథారిటీ, ఆర్థిక నియంత్రణ సంస్థలు, చట్ట అమలు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి పనిచేస్తాయి. ఈ సమన్వయం వల్ల నియంత్రణ మరింత సమర్థవంతంగా అమలవుతుంది.
ఆన్లైన్ గేమింగ్ నియమావళిని పలువురు పరిశ్రమ నిపుణులు స్వాగతించారు. ఈ నియమాలు ఈ-స్పోర్ట్స్ రంగంలో పారదర్శకతను తీసుకువస్తాయని, గేమ్ ప్రచురణకర్తలు తమ టైటిల్స్ను అధికారికంగా నమోదు చేసుకోవడం వల్ల గందరగోళం తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నియమాలు ఈ-స్పోర్ట్స్ను మనీ గేమింగ్ నుంచి వేరు చేస్తుందని, ఈ కొత్త నిబంధనలతో వినియోగదారులకు మెరుగైన భద్రత, డేటా రక్షణ లభించే అవకాశముంది. నకిలీ యాప్స్, మోసపూరిత గేమ్లపై నియంత్రణ పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త గేమింగ్ రూల్స్ గేమింగ్ రంగానికి కొత్త దిశగా మారే అవకాశముంది. సరైన అమలు జరిగితే ఈ-స్పోర్ట్స్ రంగం మరింత అభివృద్ధి చెందవచ్చు. ఈ నూతన నియమాలు ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహక మరియు నియంత్రణ చట్టాన్ని అమలు చేయడానికి మరింత స్పష్టతను తీసుకువచ్చాయి. ఇవి గేమ్స్ను వర్గీకరించడం, వినియోగదారుల రక్షణ, నియంత్రణ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన సమగ్రమైన మార్గదర్శకాలను అందించాయి. ఈ కొత్త నిబంధనలతో వినియోగదారులకు మెరుగైన భద్రత, డేటా రక్షణ లభించే అవకాశముంది. నకిలీ యాప్స్, మోసపూరిత గేమ్లపై నియంత్రణ పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త గేమింగ్ రూల్స్ గేమింగ్ రంగానికి కొత్త దిశగా మారే అవకాశముంది. సరైన అమలు జరిగితే ఈ-స్పోర్ట్స్ రంగం మరింత అభివృద్ధి చెందవచ్చని నిపుణుల అభిప్రాయం. ఆన్లైన్ గేమింగ్ నియమావళి 2026 భారతదేశంలో డిజిటల్ వినోద రంగానికి ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ నియమాలు గేమింగ్ ప్లాట్ఫామ్లలో పారదర్శకత, బాధ్యతాయుత నిర్వహణ, వినియోగదారుల భద్రతను పెంపొందించేందుకు దోహదం చేస్తాయి. ముఖ్యంగా యువతలో గేమింగ్ వ్యసనాన్ని నియంత్రించడం, వయోపరిమితి నియమాలను అమలు చేయడం మరియు వినియోగదారుల డేటా రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ నియమావళి ప్రధాన లక్ష్యాలు. ఈ నియమావళి ద్వారా గేమింగ్ కంపెనీలు కఠిన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. తద్వారా మోసపూరిత కార్యకలాపాలు తగ్గుతాయి. రియల్ మనీ గేమింగ్ వంటి విభాగాల్లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉండడం వల్ల వినియోగదారులు నమ్మకంతో సేవలను వినియోగించగలుగుతారు. అలాగే గేమ్లలో అనైతిక కంటెంట్ లేదా హానికర అంశాలను నియంత్రించేందుకు పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అయితే ఈ నియమాలను సమర్థవంతంగా అమలు చేయడం కూడా అంతే ముఖ్యమైన విషయం. ప్రభుత్వం, గేమింగ్ సంస్థలు, వినియోగదారులు పరస్పరం సహకరించి బాధ్యతాయుత గేమింగ్ సంస్కృతిని అభివృద్ధి చేయాలి. ప్రజల్లో అవగాహన పెంచడం, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారా ఈ నియమావళి లక్ష్యాలను పూర్తిగా సాధించవచ్చు. ఆన్లైన్ గేమింగ్ నియమావళి 2026 దేశంలో సురక్షితమైన, పారదర్శకమైన, సమతుల్యమైన గేమింగ్ వాతావరణాన్ని సృష్టించేందుకు ఒక బలమైన అడుగు. ఇది వినియోగదారుల హక్కులను రక్షించడంతో పాటు పరిశ్రమ అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. భవిష్యత్తులో మరింత సమగ్ర మార్పులు మరియు సవరణలతో ఈ రంగం మరింత స్థిరంగా మరియు బాధ్యతాయుతంగా ఎదుగుతుందని ఆశించవచ్చు. ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహక నియంత్రణ నియమావళి 2026 భారతదేశంలో గేమింగ్ రంగానికి ఒక కొత్త దిశను నిర్దేశిస్తోంది. ఇది కేవలం నియంత్రణకు మాత్రమే పరిమితం కాకుండా సురక్షితమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన గేమింగ్ వాతావరణాన్ని సృష్టించడానికి దోహదపడుతుంది. ఈ విధానం ద్వారా ప్రజల రక్షణతో పాటు పరిశ్రమ అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. భవిష్యత్తులో భారతదేశం గ్లోబల్ గేమింగ్ రంగంలో కీలక పాత్ర పోషించడానికి ఈ చట్టం, నియమావళి బలమైన పునాది వేస్తున్నాయి. ఆన్లైన్ గేమింగ్ నియమావళి 2026పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.